32% మంది 5 దేశాల నుంచే ఉన్నారు. ఈ 5 దేశాల్లో ఇండియా స్టూడ్ 1. మీరు ఇంతకుముందు అన్నారుగా భారతీయులకు నష్టం జరుగుద్దని. డెఫినెట్ గా నష్టం జరుగుద్ది. ఎందుకంటే 9% మంది ఇవాళ భారతీయులు ఉన్నారు ఈ 32%లో. తర్వాత పాకిస్తాన్ 6% ఉన్నారు, మనం 9% ఉన్నాం. అట్లాగే రుమేనియా, తర్వాత ఐర్లాండ్, ఇతర దేశాలు ఇంకో 3 దేశాలు కలిపి అంతా కలిసి 32% ఉన్నారు. నెంబర్ 1 పొజిషన్ లో మనం ఉన్నాం. కాబట్టి సహజంగానే ఇవి రిస్ట్రిక్షన్స్ వస్తే ఎక్కువ మంది ఉన్న వాళ్ళకు ముందు దెబ్బ తగులుద్ది, అంటే తగ్గిపోవాల్సి వస్తుంది. కాబట్టి ఇవాళ మనం భారతీయులు రేపు రానున్న సంవత్సరం నుంచి ఇది నష్టం అనుభవించబోతున్నారని చెప్పేసి వాళ్ళ ఇమిగ్రేషన్ గురించి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. రెండో వైపు మన భారతీయులు పోయే ఫస్ట్ తరం 50s లో 60s లో 70s లో ఒక 30 ఏళ్ళు మన వాళ్ళు ఉద్యోగాల కోసమే పోయారు. ఇప్పుడు 30s 40s అంటేనే స్వాతంత్ర ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళందరూ బ్రిటన్ లో చదువుకొని మళ్ళీ రిటర్న్ వచ్చి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. ఇండిపెండెన్స్ స్ట్రగుల్లో ఆడ ఉద్యోగాలు చేయడానికి పోలే, క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం పోయారు. తర్వాత డెమోక్రటిక్ కంట్రీ, పర్ఫెక్ట్ డెమోక్రటిక్ కంట్రీ, డెమోక్రటిక్ వాల్యూస్ నేర్చుకోవడానికి పోయారు, వచ్చారు కూడా. కానీ 50s నుంచి 50s 60s 70s వచ్చే వరకల్లా దరిదాపు అక్కడే స్థిరపడాలంటే కోరికలు మొదలైన ఇప్పటికి వచ్చే వరకల్లా అసలు టోటల్ గా అక్కడ స్థిరపడటానికి అక్కడ ఉద్యోగం కావాలని పోతున్నారు. దీంతో ఎప్పుడైతే ఈ టైట్ అయిందో, ఏదైతే వీసా సిస్టమ్ కానీ ఇమ్మిగ్రేషన్ సిస్టమ్ కానీ టైట్ అయిందో, స్టూడెంట్స్ పోవటం తగ్గారు. ఇప్పుడు మొన్న లెక్క వచ్చింది, అమెరికా పోయినటువంటి వాళ్ళు 26% మంది తగ్గారని స్టూడెంట్స్. కాబట్టి ఎప్పుడైతే స్టూడెంట్స్ తగ్గిరో, ఇంగ్లాండ్ లో ముఖ్యంగా అమెరికాలో అన్ని ప్రైవేట్ యూనివర్సిటీలే, 2600 యూనివర్సిటీలో దరిదాపు 400 తప్ప స్టేట్ ఫండెడ్ యూనివర్సిటీస్, మిగతా అన్ని ప్రైవేట్ యూనివర్సిటీలే. వాళ్ళందరికీ అడ్మిషన్స్ లేవు. మరి అమెరికా వాళ్ళు ఇచ్చే ఫీజు కన్నా మనం ఎక్కువ ఫీజు చెల్లించి దరిదాపు $20,000 చెల్లించి మన వాళ్ళు అడ్మిషన్ పోతున్నారు అమెరికాలో. అన్ని అమెరికన్ యూనివర్సిటీలు ఎండిపోయే పరిస్థితికి వచ్చింది, ఏది స్టూడెంట్స్ లేక. ఆ లాబియింగ్ మొత్తం ట్రంప్ మీద ఒత్తిడి తెచ్చారు, మీరు ఇట్లా చేస్తే యూనివర్సిటీలని మూసేస్తున్నాం అని చెప్పేసి. దాంతో ట్రంప్ మళ్ళీ అట్లా కాదు మేము వీసాలు ఇస్తామని ఇప్పుడు మళ్ళీ స్టూడెంట్స్ కోసం రీస్టేట్మెంట్ ఇచ్చాడు. ఇంగ్లాండ్లోనే ఉన్నటువంటి మొత్తం కలిస్తే 450 యూనివర్సిటీలే, కానీ మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరుకుతుంది. కానీ అక్కడ సెటిల్మెంట్కి ఇప్పుడు మనం చర్చించేటువంటి PR కానీ సిటిజన్షిప్ కానీ టైట్ అయిపోయింది. దాంతో ఇంగ్లాండ్ పోయే వాళ్ళందరూ అమెరికా పోయారు, ఇప్పుడు అమెరికా పోయే వాళ్ళందరూ ఆస్ట్రేలియా పోయారు, ఆస్ట్రేలియా పోయే అందరూ ఇప్పుడు ఈస్ట్ ఏషియన్ కంట్రీ, జపాన్ వైపు, చైనా వైపు, సౌత్ కొరియా వైపు చూస్తున్నారు. సార్, అయితే ఇప్పుడు NHS డాక్టర్స్ అండ్ నర్సెస్కి 5 years లోగానే వీళ్ళకి ILR ఇస్తామని చెప్తోంది. అంటే తక్కువ ఖర్చుతో వాళ్ళు లేబర్ దొరుకుతారు కాబట్టి వీళ్ళకి ఏమైనా సెలెక్టివ్ రిలాక్సేషన్స్ ఇస్తోందా గవర్నమెంట్? అంటే ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ మార్చినటువంటి రూల్స్లో ఇంగ్లాండ్ పబ్లిక్ ఫండెడ్ హెల్త్ ప్రొవైడ్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఆ హెల్త్ ఫెసిలిటీస్ సిటిజన్ అయిన తర్వాతనే ప్రొవైడ్ చేస్తాం అంటుంది. హెల్త్ ఎక్స్పెండిచర్ వాళ్ళకు సోషల్ హెల్త్ స్ట్రాంగ్ గా ఉంది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు డాక్టర్లు, నర్సెస్ ఇంకా అవసరం అవుతున్నారు. కాబట్టి వాళ్ళకు ఇప్పుడు ఎవరైతే క్యాపిటల్ ఇన్వెస్ట్ చేస్తారో, ఎవరైతే రిచ్ ఎర్నర్స్ వాళ్ళకు 3 years ఇస్తామన్నట్టుగానే డాక్టర్లకు, నర్సెస్ కు 5 years సిటిజన్షిప్ ఇస్తాం అంటున్నారు. అంటే వెయిటింగ్ పీరియడ్ 5 years చాలు అంటున్నారు. ఎందుకని అంటే స్టిల్ దే ఆర్ రిక్వైర్డ్, వాళ్ళు ఉంది, వాళ్ళకు రిక్వైర్మెంట్ ఉన్నది ఇంకా. కాబట్టి ఆ విధమైనటువంటి ఇస్తామంటున్నారు. తర్వాత ఇతర యూరప్ కంట్రీస్ నుంచి దరిదాపు EUలో అమెరికా, ఇప్పుడు బ్రిటన్ కాక UK కాక EUలో ఇంకా 27 కంట్రీస్ ఉన్నాయి. ఆ 27 కంట్రీస్ కూడా హెల్త్ చెకప్కు ఎక్కువ UKకు వస్తున్నారు. కాబట్టి UK డాక్టర్స్ కు బాగా ప్రామినెన్స్ ఉంది వైద్యానికి. కాబట్టి డిమాండ్ ఉంది, కాబట్టి వాళ్ళకు అది ఇన్కమ్ కాబట్టి, ఇన్కమ్ సోర్స్ కాబట్టి ఇప్పుడు ఫారినర్స్ వచ్చి మన దేశంలో వైద్యం చేయించుకుంటున్నారు, ముఖ్యంగా అరబ్ దేశాల నుంచి. అది మన దేశానికి ఇన్కమ్, ఎందుకంటే వాళ్ళ కరెన్సీ డిపాజిట్ చేస్తే మనం రూపాయలు సప్లై చేస్తాం. అది మనకు ఫారెన్ అకౌంట్లో జమ అవుతుంది, అది మనకు ఆస్తి. డాలర్లు ఎక్కువ పంపుంటే మనం ఫారెన్ రిజర్వ్స్ అన్నట్నే ఇతర దేశస్తులు ఎవరు వచ్చినా
టూరిజానికి వచ్చినా అది మన ఇన్కమ్, మనకి ఇన్కమ్ ఫారెన్ కరెన్సీ. కాబట్టి బ్రిటన్కి వచ్చే వాళ్ళందరూ ఆ విధంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటికి కూడా ఇంకా డాక్టర్లకు, నర్సులకు మేము 5 yearsకే ఇస్తాం సిటిజన్షిప్ అని చెప్పేసి అంటున్నారు. అలాగే ఇల్లీగల్ మైగ్రెంట్స్ కు 30 ఏళ్ళు అని చెప్తున్నారు. అంటే దాదాపు ఇంకా వాళ్ళకి పరోక్షంగా అసలు రానట్టే పరోక్షంగా పరోక్షంగా ఏమిటంటే మీరు వెళ్ళిపోండి అని. అంతే. మనం సోషల్ సైన్సెస్ లో ఒక తరం అంటే 100 ఏళ్లలో 3 తరాలు లెక్కేస్తాం. 100 years అంటే 3 తరాలు, అంటే ఒక తరం 33 years. ఒక తరం అంతా ఎక్కడ వెయిట్ చేస్తారు? 30 ఏళ్ళు. కాబట్టి పరోక్షంగా చెప్పడం ఏంటంటే ఇక వెళ్ళిపోవటం మీకున్న మార్గం అని చెప్పటం.